కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదింపచేసి ఉన్నారు. చూద్దాం నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 43వ అధ్యాయం 31 నుండి 34 వరకు ఉన్న భాగములు. ఈ సందేశముతో ఈ 44వ అధ్యాయాన్ని ముగించబోతున్నాం. యూదా యొక్క బాధ్యత ఎంత గొప్పదో ఈ వచనాల్లో మనం చూడబోతున్నాం. ఆత్మీయులారా, మనం గడిచిన దినాన విన్నట్లుగానే బెన్యామీను విషయమై యాకోబు దగ్గర పూటపడినవాడు యూదా. ఏ విధము చేతనైనా ఆ చిన్నవాడిని మరలా తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెడతాను అంటూ తన తండ్రికి ఇతడు మాట ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇచ్చిన మాట ప్రకారంగా బెన్యామీనును తీసుకొస్తున్నాడు యోధా. అయితే జరిగిన విషయం మనకు తెలుసు కదా. యోసేపు వివేకంతో పనిచేసి వెండి గిన్నె బెన్యామీను గోనెమూతిలో పెట్టి వెనక్కి రప్పించుకున్నాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో తను కలిగిన బాధ్యతను విడిచిపెట్టలేదండి. తను కలిగిన బాధ్యతను మరణ సమయం వరకు కూడా దాన్ని దాటిపోవడానికి విడిపోలేదండి. తన సహోదరుని తన తండ్రి ఎదుట నిలవబెట్టుటకు ఎలాగున తాను ప్రయాసపడ్డాడో ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది. చూడండి, దేవుని వాక్యంలో నుంచి 32వ వాక్యం. తన దాసుడనైన నేను ఈ చిన్నవాని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఆమేన్. ప్రియులారా, యూదా కలిగిన బాధ్యత ఎంత గొప్పదో చూడండి. తన స్థానంలో అనగా బెన్యామీను స్థానంలో నేనుండి మీకు నౌకరు చేస్తానయ్యా, మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే అది నాకు వేయండి, నేను నా తమ్ముని స్థానంలో ఆ శిక్షను నేను అనుభవిస్తానంటూ యూదా బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా ఒక బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. బాధ్యత రహితమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఒక భర్త తన కుటుంబ విషయములన్నింటిలో బాధ్యత వహించాలి. ఒక భార్య తన బిడ్డల విషయంలో, భర్త విషయంలో బాధ్యత వహించాలి. ఒక విశ్వాసి
సంఘ విషయంలో, ఒక సేవకుడు ఆత్మీయుల బిడ్డల విషయంలో బాధ్యతను వహించాలి. ఆత్మీయులారా, మీకు గుర్తున్నదా? దావీదుని కబురు పెడతారు యెషయి, ఇదిగో మన ఊరు ప్రవక్త వచ్చారు, రండి, ఆయన అభిషేకించాలనుకుంటున్నాడని కబురు పెట్టగానే దావీదు మందను విడిచిపెట్టలేదు, కాయువారికి మరొకరికి అప్పగించి తాను వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంటే దావీదు మంద విషయమై ఒక బాధ్యత కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ యూదా తన తమ్ముని విషయమై ఒక బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగనే యేసు ప్రభువారిని గూర్చి మనం చూచినప్పుడు కలువరి సిలువలో ఆయన పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, సహోదరుడా ఇదిగో నీ తల్లి అన్నారు. అంటే తన తల్లి బాధ్యతను తన సహోదరునికి అప్పగించారు. అప్పటి వరకు యేసే ఆ ఇంటికి పెద్ద కుమారుడై, బహుశా యోసేపు మరణించి ఉండవచ్చును కదా, బాధ్యత ఆ కుటుంబ పక్షాన ప్రభువే భరించారు. అయితే ఇప్పుడు తన తల్లిని అనామకురాలుగా విడిచిపెట్టలేదు సుమి. తన సహోదరునికి తన తల్లిని బాధ్యతను అప్పగించి ఆయన గొప్ప ప్రేమను ఆయన చాటి చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీవు ఎంత బాధ్యతను కలిగి ఉన్నావు? ఈరోజు ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ అప్పగించబడిన పనిలో నమ్మకస్తులైన బాధ్యతను వహించాలి. ఆమేన్. బాధ్యత రహితంగా ఉండరాదు, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు దేవుని పిల్లలుగా మనము సంఘము అనబడిన కుటుంబంలోనికి మనం చేర్చబడ్డాం. యేసు రక్తం చేత కొనబడి కడగబడిన వారము. మనకు అప్పగింపబడిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చువారమునై ఉండాలి. సంపూర్ణముగా దానిని అవలంబించువారమునై ఉండాలి. ఆత్మీయులారా, బాధ్యత లేనివారుగా కొందరు ఉంటూ ఉంటారు. సంఘంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. సంఘంలో ఎప్పుడు ఏ కూడికలు జరుగుతున్నాయో వారికి తెలియదు. అదేంటి అంటే, మాకెవరు చెప్పారు అంటారు. నువ్వు సంఘములోని బిడ్డవు కదా, సంఘములోనికి నువ్వు రానప్పుడు ఈరోజు ఏం జరిగింది అని తెలుసుకునే హక్కు నీకు లేదా? నేను రాలేదు, నాకెవరో చెప్పలేదు అనడమేనా నీ బాధ్యత? మనం ఒక ఇల్లు కదా, అయ్యో ఈరోజు ఏదో కారణాన నేను రాలేదు, ఈరోజు ప్రకటనలు ఏమైనా చేశారా, ఏం వాక్యము విన్నామని తెలుసుకునే భాగ్యం, తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది కదా. ప్రియులారా, ఈరోజు కుటుంబాల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఆ యజమానుడు పట్టనట్టు ఉంటాడు. ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని గృహాల్లో యజమానురాలు, కొన్ని గృహాల్లో పిల్లలు, ఏం జరుగుతుందో ఏం తెలియదు, పట్టనట్టు ఉంటారు. మనం ఉన్నామా, వండితో ముద్ద తిన్నామా, తిరిగి ఊరు మీద తిరిగి వచ్చామా? అదియా నా జీవితం? అది జీవితం కాదు, అది జీవితం కానే కాదు. ప్రియులారా, దేవుని పిల్లలు అలా ఉండరాదు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతను కలిగి ఉండాలి. నేను అంటాను, ఒక తండ్రివా, కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండు. నువ్వు తల్లివా, భర్త ఎలాగున బాధ్యతను కలిగి ఉన్నాడో నీవు అలాగనే బాధ్యతను కలిగి ఉండాలి. అలాగనే కుటుంబంలో ఉన్న పిల్లలు, కుటుంబము అంతా సంఘము విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. అసలు సంఘము అంటే ఏమనుకుంటున్నాము? ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య శరీరము అనబడినదే సంఘము. శరీరములో అవయవములు ఎలాగునున్నాయో అలాగే సంఘంలో అనేక మంది ఒక్కొక్క అవయముగా
అమర్చబడుటకు చేర్చబడి ఉన్నారు. కనుక ప్రతి అవయవము తనను బట్టి తాను అతిశయించక దేవుని శరీరములో నేను పాలిభాగస్థుడను పాలిభాగస్థురాలనై ఉన్నానని మనం సంతోషించాలి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది. నా చెవి ఉన్నది, అది వినాలి. నా నోరున్నది, మాట్లాడాలి. నా కన్నులున్నాయి, వాక్యాన్ని చూడాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క పనికి అది నియమించబడ్డాయి. అవి వాటి బాధ్యత. ప్రియులారా, అలాగే సంఘము అనబడిన శరీరములో అవయవాలుగా ఉన్న నీవు నేను, నీకు ఏ బాధ్యత అయితే ఉన్నదో ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఆ బాధ్యతను మనము ఎరిగి ఉండాలి. ఒకవేళ నీకు ఆ వార్త ప్రకటన చేయనప్పుడు నీవు లేని ఎడల నీకు మరొకరు చెప్పినప్పుడు మీరు చెబుతారేంటి అని అనకూడదు. ఆ వార్త నీ యొద్దకు వచ్చినప్పుడు, ఓ నాకు ఈ పని అప్పగించబడినది, నేను ఈ పనికి అర్హుడను, యోగ్యుడను, యోగ్యురాలను అంటూ అది భారముగా కాదు, బాధ్యతతో నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం. యోధ తన తమ్ముని కొరకు ఎంత బాధ్యతను కలిగి ఉన్నాడో దేవుని శరీరం అనబడిన సంఘములో మనము అట్టి బాధ్యతను కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ యోధ 12 గోత్రకర్తలలో ఒకడునై ఉన్నాడు. అద్భుతంగా ఈ గోత్రం దీవించబడింది. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టుటకు ఇష్టపడిన వాడు యోధ, బాధ్యత కలిగిన వాడు యోధ. మిగిలిన వారు ఎంతోమంది ఉన్నారు, వారు బాధ్యత వహించలేదు. యోధాయే బాధ్యత వహించాడు. యోధాయే గొప్పగా దీవించబడ్డాడు. నీవు నేను మనము దేవుని శరీరం అనబడిన సంఘములో అట్టి బాధ్యత పరులమై ప్రభు కృపకు పాత్రుల మగుదుముగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.